హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. నేను ఈరోజు బీరకాయ తొక్కతో పచ్చడి చేస్తున్నానండి. ఈ బీరకాయ తొక్క పచ్చడికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ బీరకాయలకి తీయగా వచ్చిన తొక్క, కడిగిన తొక్క, తర్వాత ఏమోంచి అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, దానికి సరిపడా చింతపండు కొంచెం, దానికి సరిపడా చిన్న బెల్లం ముక్క, అలాగే నువ్వుపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సాల్ట్. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మీకు చూపించిన విధంగా నువ్వుపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ ఎరుపు కాదు, కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. చిట్పట్టు వేలినంత వరకు లైట్గా వేయించుకోవాలి. పచ్చివాసన అంటే నువ్వుపప్పు పచ్చివాసన పోయేటట్లుగా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకొని ఇది ఒక పళ్ళులోకి వేసుకొని చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట, మెత్తగా వచ్చేటట్లుగా. ఇందాక మనం కడాయిలో నువ్వుపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ బాగా ఎర్రగా వేయించాం కదా, ఆ వేయించిన దాన్ని చల్లారిన తర్వాత ఇదిగో ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని ఒక పక్కన ముందు ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా బాగా వేడెక్కిన తర్వాత అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు మీకు చూపించాను కదా ఇందాకల ప్లేట్లోన, అది ఇలా వేసుకోవాలన్నమాట. అల్లము, తెల్లుల్లి, అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం తెల్లుల్లి అది పచ్చివాసన పోయినంత వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం చూపించిన ఈ బీరకాయ తొక్కును, అదే బీరకాయ చక్కగా వచ్చే ఈ తొక్కును కూడా ఇందులో ఇలా వేసుకోవాలి. ఇలాగా వేసుకోవాలన్నమాట. మీకు చూపించాను కదా ఇందాక అల్లము, తెల్లుల్లి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చూపించాను కదా, అది అలాగా ఆయిల్లో తాలింపు వేసి ఈ చెక్కిన బీరకాయ తొక్కును కూడా ఇందులోన వేసుకొని అప్పుడు ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కొంచెం వేగాలన్నమాట. బీరకాయ తొక్కు అనేది పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఎర్రగా వేగాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే నారిపోతుంది. అలాగే ఇది వేగం కొంచెం మగ్గడానికి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఈ చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసుకుంటున్నాను. 3 స్పూన్లే కదా పక్క చెక్క, 3 స్పూన్లు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టి ఉంచిన తర్వాత ఒక 5-10 నిమిషాలకి అది మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇలా కాసేపు వేగిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఇదిగోండి చింతపండు మీకు ఇందాక చూపించాను కదా, అదే కొంచెం జ్యూస్లా తీసుకొని ఆ చింతపండు గుజ్జుతో అలా వేసేయాలి. అలా వేసేసి దానికి సరిపడా చెప్పాను కదా ఇందాక మీకు చూపించాను కదా, ఆ బెల్లం ముక్క అన్నీ వేసేసి ఇలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 5 నిమిషాలు బాగా మగ్గించాలన్నమాట. బాగా మగ్గించాలి. ఇదిగో ఫ్రెండ్స్, మీకు చూపించాను కదా ఇందాక చింతపండు, బెల్లం వేసాం కదా, వేసిన తర్వాత అది నీళ్ళ చేరి ఇలా దగ్గరికి మగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ మగ్గిన దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చాలి.
ఇలా బాగా మగ్గిన ఈ బీరకాయ తొక్కుని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇందాక మీకు చూపించాను కదా, పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా ముందు మిక్సీలో పొడి చేసుకోవాలండి. ఎందుకు అంటే అన్నీ కలిపేసి మిక్సీలో వేస్తే ధనియాలు అనేవి గట్టి గింజలు కాబట్టి ఒక్కొక్కటి మధ్యన మెత్తగా అవ్వకుండా గింజల్లా ఉండిపోతుంది. మనం పచ్చడి తినేటప్పుడు నోటికి చికాగ్గా తగులుతూ ఉంటారనమాట. అందుకు మనం ఇలాగా ముందు మెత్తగా పొడి చేసుకొని అందులోన ఈ తాలింపు వేసిన ఈ బీరకాయ తొక్కని వేసుకొని మెత్తగా కొంచెం నీరు వేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసిన తర్వాత ఈ పచ్చడి అనేది ఇలా రెడీ అవుతుందండి. దీన్నే బీరకాయ తొక్క పచ్చడి లేదా బీరకాయ తొక్కు పచ్చడి లేదా బీరకాయ చెక్కు పచ్చడి అని కూడా అంటారండి. ఈ పచ్చడికి పోపు వేయవలసిన అవసరం లేదు. ఈ పచ్చడిలో కొంచెం నువ్వుపప్పు వేస్తాం కనుక ఈ పచ్చడి ఎంతో అంటే టేస్ట్గా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా లేదా పెరుగన్నంతో తిన్నా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీరు కలవాలి అనుకుంటే మా అను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.